అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్, సంతోష ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆదివారం ఏకాదశి సందర్భంగా గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏకాదశి సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం పవన్ కు అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం బాహుబలి. 10 జూలై 2015లో ఈ చిత్రం రిలీజ్ అయింది. బాహుబలి మొదటి పాటు వచ్చి సరిగ్గా 7 సంవత్సరాలవుతుంది. దేశవ్యాప్తంగా బాహుబలికి ఉన్న పాపులారిటీ ఏ పాటితో అందరికీ తెలిసిందే. బాహుబలి 2 దాదాపుగా 1800 కోట్ల వసూళ్లు నమోదు చేయడంకు కారణం బాహుబలి 1 వేసిన పునాది. 7 సంవత్సరాల క్రితం విడుదలైన బాహుబలి 1 సినిమాతో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి తానేంటో నిరూపించడంతో పాటు తెలుగు సినిమాను గురించి వెలుగెత్తి చెప్పారు. ఈ చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారారు. ప్రభాస్కి జోడీగా అనుష్క నటించారు. విలన్గా హీరో రానా నటించి మెప్పించారు. హిందీలో ప్రస్తుతం తెలుగు సినిమాలు ఎక్కువ శాతం ఆడుతున్నాయి అంటే ఖచ్చితంగా కారణం బాహుబలి. అందుకే బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అన్నట్లుగా తెలుగు సినిమా పరిశ్రమ నిలిచింది. బాహుబలి 2 వసూళ్ల రికార్డును ఇప్పటి వరకు మరే సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయింది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ చిత్రానికి వక్కంతం వంశీ స్టోరీ అందించినట్లు తెలుస్తుంది. ఈ పిక్చర్లో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్నారు. కాగా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించడం విశేషం. సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుంది. ఏజెంట్ ఫిల్మ్ కోసం అక్కినేని అఖిల్ బాడీ బిల్డింగ్ 6 ప్యాక్ చేశారు. ఈ చిత్రంలో చాలా సర్ప్రైజెస్ ఉంటాయని తెలుస్తుంది. అయితే తాజాగా ఏజెంట్ చిత్రం నుంచి టీజర్ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. పూర్తి టీజర్ ఈ నెల 15న విడుదల కానుంది అని తెలిపింది చిత్ర యూనిట్. అనస్టిక్ హీరో రామ్ హీరోగా ది వారియర్ సినిమా రూపొందింది. శ్రీనివాస చిట్టూరే నిర్మించిన ఈ సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహించారు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ తమిళనాట జోరందుకున్నాయి. ఇతర భాషల్లో తమ సినిమాల ప్రమోషన్స్ చేసే సమయంలో అక్కడి హీరోల హెల్ప్ అవసరం ఉంటుంది. ఆ హీరోల ద్వారా వాళ్ళ అభిమాన సంఘాల సపోర్ట్ కూడా ఉంటుంది. అందువలన హీరోలందరి మధ్య ఇప్పుడు మంచి సంబంధాలుంటున్నాయి. అలా ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా రామ్ తమిళ స్టార్ హీరో శింభుని కలిశారు. ఈ సినిమా దర్శకుడు లింగుస్వామికి శింభుకి మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన ఈ సినిమా కోసం ఆయన శింభు చేత బుల్లెట్ పాట పాడించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట వ్యూస్ పరంగా ఒక రేంజ్లో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. పోలీస్ ఆఫీసర్గా రామ్ నటిస్తున్న ఈ సినిమాలో ఆయన జోడీగా కృతి శెట్టి అలరించనుంది. దేశాన్ని రక్షించే సైనికులు ఎవరికంటారు? త్వరగా వచ్చేస్తారుగా? తప్పకుండా. ఇదొక సైనికుడి మాట. హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం. డెబ్యూ డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో కృతి శెట్టి, క్యాథరిన్ త్రెసా ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్లో మెరిసింది. రారారెడ్డి పాటను విడుదల చేయగా మంచి స్పందన వస్తుంది. ఈ పాట గురించి నితిన్ మాట్లాడుతూ, సాంగ్ వచ్చేసరికి అంజలితో నేను చేయడం ఫస్ట్ టైం, బట్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, వెరీ కోఆపరేటివ్. అంటే షూటింగ్ సాంగ్ షార్ట్ ఫర్ లైక్ 5 days. సో ఎవ్రీడే ఈవినింగ్ 6 to మార్నింగ్ 4 or 5 అయ్యేది. అండ్ ఎందుకు ఏంటంటే అమ్మాయి గురించి ఆ సాంగ్ మొత్తం షీ హ్యాడ్ నీ ఇంజరీ ఉంది కదా, నీ ఉండింది. దాంతో కూడా ఫ్లోర్ మూమెంట్స్
ఇవన్నీ చాలా చాలా కష్టపడింది. సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్ హార్డ్ వర్క్. అండ్ నీ బ్లాక్ బస్టర్ లాగా ఈ సాంగ్ కూడా దానికంటే పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి కోరుకుంటున్నాను. తమిళ సూపర్ స్టార్ విక్రమ్ తాజాగా అస్వస్థతకి గురై ఆసుపత్రిలో చేరారు. కాగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు విక్రమ్. ఈ మేరకు ఆయన ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో హీరో విక్రమ్ మాట్లాడుతూ తాను బాగానే ఉన్నానని, అందరి ప్రేమ ఆప్యాయతలకు తాను కృతజ్ఞతుడిని అని చెప్పారు. తనతో కలిసి ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా విక్రమ్ గుండెపోటుతో బాధపడ్డారనే వార్తలతో సోషల్ మీడియా నిండిపోయింది. అయితే ఈ పుకార్లను కొట్టిపారేశారు విక్రమ్ తనయుడు. Hi people. Oh my God, so much love, so much affection. I'm just going crazy and thank you. I think this is my and thanks for everything you guys are doing. Thanks for being with me. Just wanted to say a special thanks for making me what I am today. Thank you. I love you all. వైరల్ గా మారిన మంత్రి విజయ్ భాస్కర్ తల్లి అమూల్య ప్రేమాయణం. పోయే కాలం వచ్చే రోజుల్లో ఇదేం పోయే కాలమే నీకు? ముసలి తాతంత కొడుకున్నాడు, కొడుకేదంత మనవడు ఉన్నాడు. ఆడితో నీకు జిగిజిగిలు కావాలా? మాతాజీకి 68 ఏళ్ళ, ఆ ముసల్దాని మొగుడికి 28 ఏళ్ళ. DNA టెస్ట్ ఫలితాలు చూసి వైద్య రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేజీఎఫ్ సినిమాతో హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయింది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా సలార్ అనే సినిమాను నిర్మిస్తుంది. దీంతో పాటు అటు మలయాళం ఇటు తమిళ్లో కూడా భారీ ప్రాజెక్ట్ను సెట్ చేయడానికి రెడీ అవుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారంతో ఓ మలయాళ సినిమా మొదలుపెట్టారు. ఇప్పుడు క్రేజీ మల్టీ స్టారర్ను మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. సూర్య, దుల్కర్ సల్మాన్ లాంటి టాలెంటెడ్ హీరోలతో ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్. దీన్ని సుధా కొంగర డైరెక్ట్ చేయబోతున్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ను గతంలోనే అనౌన్స్ చేశారు, కానీ ఈ కాంబినేషన్ గురించి చెప్పలేదని అంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టులో దుల్కర్ సల్మాన్ కూడా జాయిన్ అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించనున్నారు. తాజాగా సమ్మతమేతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు హీరో కిరణ్ అబ్బవరం. లేటెస్ట్గా నేను మీకు బాగా కావాల్సిన వారిని అంటూ డిఫరెంట్ టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరంకు జోడీగా సంజన ఆనంద్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక మణి శర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య దీప్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా అఫీషియల్ టీజర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో కిరణ్ అబ్బవరం తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. నా భర్తని కిడ్నాప్ చేశారు. అసలు వాడేంటి డిట్టో విజయ్ ఫాదర్ లాగే ఉన్నాడు. నాన్న నీ గురించి ఎవరిని అడిగా తెలియట్లేదు. అలాంటి ప్రశ్నలకు జవాబే కెప్టెన్ అవినాష్. కొడితే కొడక 92,000 మంది సరెండర్. దట్ ఈస్ మై వార్ రికార్డ్. మరో 5 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు యంగ్ హీరో విశ్వక్సేన్. వాటిలో దాస్ కా ధమ్కీ మూవీ నుంచి విశ్వక్సేన్ క్రేజీ అప్డేట్ను అందించారు. తమిళ చిత్రం మన కథను తెలుగు రీమేక్గా రూపొందుతున్న చిత్రమే దాస్ కా ధమ్కీ. ఈ మూవీలో విశ్వక్సేన్ డ్యూయల్ రోల్లో నటిస్తూ ఉండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ మూవీలో విశ్వక్సేన్ సరసన నివేదా పేత్రాజ్ నటిస్తుంది. ఇప్పటికే పాగల్ చిత్రంలో వీరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మరోసారి ఈ పేరులో సినిమా వస్తూ ఉండటం పట్ల అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ ఏడాది ప్రారంభమైన చిత్రం శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసుకుంటుంది. తాజాగా సినిమా షూటింగ్పై విశ్వకు క్రేజీ అప్డేట్ను అందించారు. ఈ చిత్రం చివరి దశలో ఉందని, ప్రస్తుతం 4వ స్కెడ్యూల్ పూర్తి చేసుకున్నామని, మరో స్కెడ్యూల్ను కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు. సినిమా చాలా అద్భుతంగా రూపుదిద్దుకుంటుందన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను ప్రపంచానికి చూపించడానికి మరింత స్పీడ్గా వర్క్ చేస్తున్నట్టు చెప్పారు. దీంతో త్వరలోనే మాస్కా దాస్ నుంచి క్రేజీ అప్డేట్ రానున్నట్లు అర్థమవుతుంది. ఫ్యాన్స్ కూడా ఈ అప్డేట్తో ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రాన్ని వాన్మయి క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ పతాకంపై రూపొందిస్తున్నారు. తొలుత దర్శకుడు నరేష్ లీ అనే దర్శకుడు సినిమాను డైరెక్ట్ చేసేందుకు ఎంపికైనా ఆ తర్వాత మాత్రం దర్శకత్వ బాధ్యతలను కూడా విశ్వక్సేనే చూస్తున్నట్టు సమాచారం. లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్గా దినేష్ బాబు ఎంపికయ్యారు. ప్రముఖ
ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఆదివారం నుంచి అంటే సుందరానికి మూవీస్ స్ట్రీమింగ్ కానుంటాయి. ఈ మేరకు మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మతాంతర వివాహం అనే టాపిక్ పైన ఈ సినిమాలో డైరెక్టర్ డిస్కస్ చేశారు. నేచురల్ స్టార్ హీరో నాని ప్రధాన పాత్ర పోషించగా ఈ పిక్చర్ ద్వారా మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అంటే సుందరానికి చిత్రంలో సీనియర్ హీరో నరేష్, రోహిణి, నదియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 10న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ముందుకు సాగింది. మాతాజీకి 68 ఏళ్ల, ఆ ముసల్దాని మొగుడికి 28 ఏళ్ల. DNA టెస్ట్ ఫలితాలు చూసి వైద్య రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 100% matching is highly impossible, but it has happened. పెద్దనా కళ్ళు తెరిచారంట. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ 4 ఏళ్ల తర్వాత విక్రమ్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో నటించారు. జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం 350 కోట్లకు పైగా కలెక్ట్ చేసి కమల్ హాసన్ కెరీర్లో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇక కమల్ హాసన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను Disney+ హాట్‌స్టార్ విడుదల చేసింది. 6 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో దాదాపు యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన మేకింగ్ సన్నివేశాలను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫాహద్ ఫాజిల్ సన్నివేశంతో ప్రారంభమైన ఈ మేకింగ్ వీడియోలో కమల్ హాసన్, విజయ్ సేతుపతిల మధ్య ఫైట్ సన్నివేశాలు, కమల్కి సంబంధించిన పలు భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు సినిమాలో హైలైట్ అయ్యాయి. ఈ వీడియోలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రతి సన్నివేశంలోనూ ఎంత జాగ్రత్త తీసుకున్నారో అర్థమవుతుంది. మేకింగ్తో పాటు హీరో, విలన్ లుక్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కొన్ని చోట్ల పోరాట సన్నివేశాల కోసం కమల్ లుక్ని లోకేష్ మెరుగుపరుస్తూ కనిపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు సినిమాపై పెట్టిన ఫోకస్ ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. ఈ సినిమా కోసం మీరు పడిన శ్రమ వల్లే విక్రమ్ బ్లాక్ బస్టర్ అయ్యాడని నెటిజన్లు కనకరాజ్ని కొనియాడుతున్నారు. తన కెరీర్లో చేసిన సినిమాల పట్ల తాను ఏ సందర్భంలో కూడా బాధపడనంటున్నారు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్. తానెప్పుడూ స్పృహలో ఉంటారట. ఎందుకంటే సినిమాలతో సమాజంపై ప్రభావం పడుతుందన్నారు. వినోదం కోసం నేను ఏదైనా సరే చేయాలనుకోను, ఎవరినీ కించపరచను, అది నా వ్యక్తిత్వం. నేను ఇప్పటివరకు చేసిన సినిమాల పట్ల ఎప్పుడూ బాధపడలేదు. విజయాలు ఎంత ముఖ్యమో ఫెయిల్యూర్స్ కూడా అంతే ముఖ్యమని నమ్ముతాను. నేను పిల్లల నుండి పప్పా అది మంచి సినిమా కాదు పప్పా, ఆ సినిమా చాలా సరదాగా ఉందని చెప్పడం వినడం సంతోషంగా భావిస్తున్నానన్నారు. రణబీర్ కపూర్ ప్రస్తుతం అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో బ్రహ్మాస్త్ర సినిమా చేస్తున్నారు. మల్టీ స్టారర్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. 3 పార్ట్లుగా బ్రహ్మాస్త్ర రాబోతుంది. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జబర్దస్త్లో నటి రోజా జడ్జిగా ఉన్నప్పుడు నటుడు నాగబాబు ఉండేవారు. కానీ నాగబాబు కొన్ని కారణాల చేత ఈ షోని వీడిపోవడంతో ఆయన ప్లేస్లో సింగర్ మనో వచ్చారు. అయితే రోజా కూడా మంత్రి పదవి రావడంతో జబర్దస్త్కు గుడ్ బై చెప్పేసింది. దాంతో సింగర్ మనో కూడా ఈ షోని వదిలేయటం జరిగింది. దీంతో రోజా స్థానంలో హీరోయిన్ ఇంద్రజ వచ్చారు. కాగా ఇప్పుడు మల్లెమాల వారు తాజాగా నటి ఖుష్బూని జబర్దస్త్ షోలోకి తీసుకొచ్చారు. అందుకు సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదలైంది. ప్రస్తుతం ఈ ప్రోమోలో పంచ్ డైలాగులు కూడా చాలా వైరల్గా మారుతున్నాయి. ఖుష్బూ గతంలో కంటే ఇప్పుడు ఎంతో అందంగా కనిపిస్తుంది. మరి ఈ షోలో ఎంతవరకు ఖుష్బూ అలరిస్తుందో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త వైరల్గా మారుతుంది. బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే తెలుగు వారికి పరిచయమే.
ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్లో మోనికా ఓ మై డార్లింగ్ అనే చిత్రంలో నటిస్తుంది. ఇది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే వెబ్ సిరీస్లో తనదైన మార్కు వేసిన ఈ సీనియర్ బ్యూటీ నెట్ఫ్లిక్స్ అందించే బోల్డ్ కంటెంట్తో బోలెడంత పాపులర్ అయింది. ఇతర భాషల్లోనూ రాధిక నటిస్తూ బిజీగా ఉంది. రాధిక వ్యక్తిగత జీవితానికి వస్తే తాను వివాహితను అని, తన భర్త విదేశాల్లో ఉంటారని, అప్పుడప్పుడు కలుసుకునే అవకాశం ఉందని కూడా దాపరికం లేకుండా వెల్లడించింది. ఇరువురు కెరీర్ పరంగా 2 వేర్వేరు దేశాల్లో నివసిస్తున్నామని ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఆప్టే. అయితే తన భర్త బెనెడిక్ట్ టేలర్తో రాధిక ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించేది చాలా తక్కువ. 2012 పెళ్లి నుంచి ఒక్క ఫోటో కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు. రాధిక తన ఫ్యామిలీ లైఫ్ గురించి ప్రచారం చేసేందుకు ఇష్టపడదు. వాస్తవానికి ఇన్స్టాలో రాధిక, ఆమె భర్త బెనెడిక్ట్ టేలర్ల ఫోటోలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే దాని వెనుక ఒక కారణం ఉందని తాజాగా రాధిక ఆప్టే వెల్లడించింది. నిజానికి తాను ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకు అంతగా ఇష్టపడనని, బెనెడిక్ట్ ఈ విషయంలో మరింత చెత్త అభిరుచిని కలిగి ఉన్నారని తెలిపింది. కాగా భర్తతో ఉన్న ఓ ఫోటోని పంచుకుంది రాధిక ఆప్టే. ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఎటకెలకు హిందీ బిగ్ బాస్ బ్యూటీ పాయల్ రోహత్కి పెళ్లి పీటలెక్కింది. 12 ఏళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రియుడు సంగ్రామ్ సిన్హాను పెళ్లాడింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆగ్రాలో శనివారం ఘనంగా వీరి వివాహం జరిగింది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇందులో పాయల్ ఎర్రటి లెహంగాలో ఒంటి నిండా నగలతో దగదగా మెరిసిపోతుంది. అంతా బాగానే ఉంది కానీ ఆమె సరిగ్గా మేకప్ వేసుకోలేదన్న విషయం మాత్రం ఇట్టే తెలిసిపోతుంది. దీని మీద ట్రోల్స్ నడుస్తున్నాయి. పాయల్ కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన లాకప్ షో రన్నర్గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రతి తల్లి నీలాగే ఆలోచిస్తే ఇక దేశాన్ని రక్షించే సైనికులు ఎవరికంటారు? త్వరగా వచ్చేస్తారుగా? తప్పకుండా. ఇదొక సైనికుడి మాట. నా లైఫ్లో ఫస్ట్ టైం ఎంత మాస్ సాంగ్ చేశాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ పాట నచ్చుతుందని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మీ బ్లెస్సింగ్స్ అందరిది కావాలి. మా నితిన్ అన్నతో చాలు, ఇంకా చాలు అయిపోయింది. మా నితిన్ అన్నతో ఇది నా 3వ సినిమా అండ్ ఫస్ట్ 2 ఫిల్మ్స్ లాగే ఐ హోప్ ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరి మధ్యలో ఈ సాంగ్ లాంచ్ చేయడం అనేది ఈజ్ ఎ వెరీ స్పెషల్ ఓల్ టీమ్కి అండ్ నాకు ఎందుకనంటే నితిన్తో నా అసోసియేషన్ 20 years. నితిన్ హీరో అయ్యి 20 years అయింది. నేను ప్రొడ్యూసర్ అయ్యి ఆల్మోస్ట్ 20 years. 19 అయిపోయి 20లోకి వచ్చేస్తున్నాను. అంటే నితిన్ వాళ్ళ డాడీ నేను ఈజ్ ఏ బిజినెస్ పార్ట్నర్స్. అప్పుడు తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారి సినిమా మేము ఇక్కడ నైజాంకి అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసాం. సో నేను డైలీ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుండేవాడు. నంబర్ ఆఫ్ టైం చూశాను. అలాగే నితిన్ అప్పుడు ఈజ్ ఏ స్టూడెంట్, కాలేజ్ నుంచి డుమ్మా కొట్టి వచ్చే సినిమా చూస్తుండేవాడు. అంజలి గురించి మాట్లాడాల్సింది కాదు, ఈజ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఒక ఏడిపిచ్చేస్తుంది, నవ్విపిచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఐటమ్ సాంగ్లో మీ అందరితో ఇప్పుడు చిందులు కూడా వేపిస్తుందంటే అంత ఈజీ కాదు. సో అలాగే బేబమ్మ, సో ఒక్క సినిమానే బ్లాక్ బాస్టర్ కొట్టి వల్ల మీ ఆడియన్స్ అందరి మనసులో ఉండిపోయిందంటే అంత ఈజీ కాదు. ఆల్ ది బెస్ట్. And it's a very impressive quality. And Shekhar garu, all the best to you, sir. Anjali garu chala baga kanipistunnaru song lo. Nenu full song chusanu. You're looking very gorgeous in the song. Shekhar garu ki all the best. Ma producers ki all the best. Nikita garu, and song chala baagundandi. Anni songs baagunnai actually. And love you so much. Thank you. Thank you so much. Thank you. Then last Ranu Ran antude, I kept telling him chala bagundi.
యాజ్ ఎ జయం ఫ్యాన్ అది కొంచెం బాగా రిసీవ్ చేసుకుంటారు అని. సో ఇప్పుడు అందరూ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అండ్ శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ సాగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సాంగ్. అండ్ కృతి వి షేర్డ్ లిటిల్ షూట్ మూమెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కృతి. అండ్ దిల్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సాంగ్ రిలీజ్ చేసినందుకు. అండ్ సుధాకర్ రెడ్డి గారు అండ్ నిఖిత థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్. అండ్ ఇది ఇప్పుడు మీ దగ్గర ఉంది, అండ్ మేక్ ఇట్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరూ వచ్చినందుకు. హాయ్, బాగున్నారా? సాంగ్ బాగుందా? అండ్ డ్యాన్స్ బాగుందా? మీ ప్రతి ట్వీట్ని చూస్తూనే ఉంటాను. మీ ట్వీట్లలో డ్యాన్స్ చేయండి అన్న అని సాగు కొడతారు వింటాను మీ ట్వీట్లన్నీ. మీకోసమే ఈ సినిమాలో పెట్టాము 2 songs విత్ ఫుల్ హై డాన్స్ నెంబర్స్. సాంగ్ చేసిన జానీ మాస్టర్, తనకి నాకు మిద్దం చేసిన ప్రతి సాంగ్ ఆడియో హిట్టే అండ్ డ్యాన్స్ హిట్టే. సో థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ గివింగ్ అస్ సచ్ అమేజింగ్ స్టెప్స్. అండ్ సాంగ్ లిరిక్స్ రాసిన శ్యామ్ గారు బాగా మాస్ రాశారు. లిరిక్స్ మాస్ సాంగ్ లాగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ద సాంగ్. ఈ సాంగ్ నాకు ఎందుకు ఇంత స్పెషల్ అంటే, నా ఫస్ట్ సినిమాలో ఉంది కదా సాంగ్ రాన్ రా అంటుండే, మళ్ళీ అది రిపీట్ చేయడం 20 years గ్యాప్. అది షూట్ చేస్తుంటే ఇంకా అప్పుడు ఫస్ట్ డే అప్పుడు నా 2002లో నాకు ఎలాంటి ఉందో ఊపు ఉండిందో, ఈ సాంగ్ లాంచ్ మళ్ళీ ఈ సాంగ్ షూట్ అప్పుడు నాకు అదే ఊపిండింది. సో అండ్ ఐ రియలీ థ్యాంక్ తేజ గారు ఫర్ లాంచింగ్ మీ జయం, అండ్ ఆర్పి గారు ఆ సాంగ్ అప్పుడు నాకు ఇచ్చినందుకు. సో ఆర్పి గారు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఈ సాంగ్ చేస్తున్నాం ఇప్పుడు. వైరల్ గా మారిన మంత్రి విజయ్ భాస్కర్ తల్లి అమూల్య ప్రేమాయణం. పోయే కాలం వచ్చే రోజుల్లో ఇదేం పోయే కాలమే నీకు? ముసలి తాతంత కొడుకున్నాడు, కొడుకేదంత మనవడు ఉన్నాడు, ఆడితో నీకు జిగిజిగిలు కావాలా? మాతాజీకి 68 ఏళ్ళ, ఆ ముసల్దాని మొగుడికి 28 ఏళ్ళ. డిఎన్ఏ టెస్ట్ ఫలితాలు చూసి వైద్య రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక హోమ్ ప్రొడక్షన్ అనేది ఏర్పడుతుంది, కానీ మీకు ఐ థింక్ ఇట్ స్టార్టింగ్ హోమ్ ప్రొడక్షన్ లాంటి దాంట్లోంచే వచ్చారు మీరు. సో ఒకసారి అందరికీ కూడా ఈ ప్రొడక్షన్ లో చేయడం ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. సో ఐ థింక్ నేను చెప్తే బాగుండదు, మీ లేడీస్ ఫస్ట్ కాబట్టి లేడీస్ ఫస్ట్. Well, the production was a really big production that I've worked with till now, and it was a wonderful experience working with them. We had the shoots that we did in Spain. We've shot here in Hyderabad, and beautiful locations. Absolutely, it's mesmerizing what you see and the shots that we've taken and everything that we've seen. And Sharat sir and his home production, of course, has come, like, the product that we've come out with is really phenomenal, and I'm really excited for you guys to see it. Right. It's massy. Amazing. Rajisha, for you, first time Telugu? Yeah, exactly. So, you know, first cinema in Telugu. first cinema. God bless you. Thank you, sir. Thank you, sir. When I'm coming to Telugu, now out of the South Indian industries, everybody says that, you know, it's the most extravagant industry. Of course, theaters jaasti irukku, so adanala, and then you make the biggest kind of mass films, and I've seen, you know, Bahubali and Triple R, so I have this image, mind kulla ivlo periyor image, and when I came also, it was true to the image. Nama varumbode everything is, you know, like, everything is provided for a director. I say, to make a perfect film, you need so many equipment, so many technicians, so many actors. Adu ellame serந்து kodukura production da. So, and everything was provided, whether it's in Hyderabad or, as she said, in Spain. Sudhakar sir and all, he came personally to Spain, when we were shooting there. So it was wonderful working with SLEC and also RT also. వాళ్ళ గురించి ఈ సినిమా గొప్ప సక్సెస్ విజయం సాధించారు. ఒకసారి నవ్వుతూ చెప్పరా? I mean it. What is it? Okay. మీకు చెప్పానా? సీరియస్ గా చెప్పినట్టు అన్నారు కదా. ఆయన ఎలా చెప్పాడంటే లోపల నవ్వుకుంటా ఉన్నాడు. అంటే I mean it. 100%. Yes. తప్పనిసరిగా, because very nice people, and ఆడాలి. ఎస్, మేము చూడాలి. July 20 మీరు చూడాలి.
Cinema ఆడాలి. Yes. July 29th in theaters. Ramarao on duty. Amazing talking to you all. Thank you so much. Thank you. Thank you. చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా ప్రతి వాడికి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా మీరు చూడకపోతే మీ లైఫ్లో ఒక నాస్టాలజిక్ మూమెంట్ని డెఫినెట్గా మిస్ అవుతారు. దయచేసి థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఆ డాన్స్ అవన్నీ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా అందరూ ఎంటర్టైన్మెంటే కోరుకుంటున్నారు. అందులోనూ ఇది చిన్నపిల్లలకు సంబంధించిన సినిమా. చిన్నపిల్లాడు మాస్టర్ గారు గెటప్స్ చూసారు కదా, తప్పకుండా అందరినీ థియేటర్లకి ఆహ్వానించే సినిమానే అవుతుంది. బయట ఎంత వర్షం పడుతుందో అన్ని కాసులు కూడా కురుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా థ్యాంక్స్. మా అన్నయ్య వచ్చారు కళ్యాణ్ గారు, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. సినిమా ఇంత కష్టపడి తీసుకొచ్చాడు. బిట్ సీన్ టు సీన్, ఒక డబ్బింగ్ వర్షన్ కానివ్వండి, ఒక సాంగ్ వర్షన్ కానివ్వండి, ఒక సీజీ వర్క్ కానివ్వండి, ఎక్కడ సినిమాలో దాన్ని కనుక్కోవడానికి నాకు 4 సార్లు సినిమా చూస్తే కానీ అర్థం కాలేదు. ఓహో దీనికి ఇది ఇంటర్లింకా ఇంత ఇంటర్లింకా అని. టైం టేకింగ్ అన్నా కూడా పర్ఫెక్ట్ అయిన ఒక అవుట్పుట్ ఇవ్వటంలో రాఘవన్న నిజంగా గ్రేట్. సార్ యూ బ్యాక్ కనిపెడుతుంది సార్. ఓకే, చాలా రెడీ తెలంగాణ మాట్లాడకే చాలా రెడీ అయి వస్తున్నాను, బట్ నాకు నర్వస్ ఉంది. సరే ఫినిష్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు వచ్చే వరకు తెలుగు వచ్చింది, ట్రాఫిక్ జామ్ వల్ల మధ్యలో పోయింది, బట్ 100% మీ తెలుగులో మాట్లాడిన ఫీలింగే కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ my director Raghavanji for this wonderful role, and Ramesh sir for this opportunity. And this is a third movie I'm sharing screen with Prabhudeva Master, and it was such a pleasure working with the team. Support our movie, my dear Bhutam. Thank you so much. వాళ్ళు ఎంజాయ్ చేస్తా, వాళ్ళ ఎమోషన్ని వాళ్ళ దీన్ని క్యారీ చేస్తే ఉండేటటువంటి ఎంజాయ్మెంటు అదే థియేటర్ ఎంజాయ్మెంట్. డెఫినెట్గా రావాలి సార్. ఆ లీడ్ తీసుకున్నది ఈ సినిమా అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఈ టీంకి ఇంకా సక్సెస్లు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి అందరూ పైరసీ చూద్దామో లేకపోతే ఓటీటీలో చూద్దామో వద్దు. ఈ అక్కడ నుంచి ఎవరో అబ్బాయి గొంతు పోయేలా ఇండియన్ మైకేల్ జాక్సన్ అని అరిచి గొంతు పోయింది. అది అలాంటి మూమెంట్లు చేయాలంటే కొంచెం టైం పడుతుంది సార్. ఆ సింపుల్ మూమెంట్ ఒకటి, సౌండ్ రెడీగా ఉన్నారు ఇక్కడ, మేము పంపించాం ఆల్రెడీ. సో ఒక్కసారి ఎంతమంది కోరుకుంటున్నారు ప్రభు సార్ డాన్స్ చేయాలని? మెజారిటీ ఆఫ్ పీపుల్ మీరు ఒక స్టెప్ అందరూ కోరుకోవాలని నాకు కూడా సంతోషం, బట్ పిక్చర్లో కోరుకుంటే బెటర్గా ఉంటుంది. లవ్లీ అసలు. నా భర్తని కిడ్నాప్ చేశారు. అసలు వాడేంటి డిట్టో విజయ్ ఫాదర్ లాగే ఉన్నాడు. నాన్న నీ గురించి ఎవరిని అడిగా తెలియదంటారో. అలాంటి ప్రశ్నలకు జవాబే కెప్టెన్ అవినాష్. కొడితే కొడక 92,000 మంది సరెండర్. దట్ ఈస్ మై వార్ రికార్డ్. అందరికీ నమస్కారం. మా సినిమా చాలా 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 హిలేరియస్గా ఉంటుంది. బుగ్గలు నొప్పొచ్చేలాగా నవ్వుతారు. సో డెఫినెట్గా August 19th థియేటర్స్కి వెళ్ళి చూడండి. అందరికీ నమస్కారం. రాఘవేంద్రరావు గారి సినిమాలో చేయడం అంటేనే ఒక అదృష్టం. సో అదృష్టం మాకు దక్కినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వయసులో చెయ్యి వణుకుతామా అస్సలు. అందరికీ నమస్కారం అండి.
రాఘవేంద్రరావు గారు సినిమాలో నటించడం అంటే మామూలు విషయం కాదు. నా జన్మ ధన్యం. ఈ వయసులో ఈ అవకాశం రావడం అనేది నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. చేస్తాను సార్, తప్పకుండా చేస్తాను. నాకు అంతకంటే అదృష్టమా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వాంటెడ్ పండుగ August 19th. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఈ సినిమాలు నటించిన అదృష్టంగా భావిస్తున్నానండి. అందరికీ కూడా అందరు కమెడియన్స్ ఒకే చోట దొరికే వేదిక వాంటెడ్ పండుగాడు. నా పేరు కరాటే కళ్యాణ్ని లలాటే లల్యాణి చేసేసిన గురువు గారికి మరొక్కసారి ధన్యవాదాలు. మా సుధీర్ డార్లింగ్ రా. యా ఇద్దరం ఒకేసారి భయపడుతున్నావు పెట్టరా ఏందిరా భయం? ఇలా భయపడితేగా అది ఓకేనా? ఇలా భయపడడం వల్ల అందులో నేను లేను. భయపడకూడదు. ఏటమ్మా నీ పేరేటే? ఎర్ర చిలకలాగా ఉన్నావు భలేగా. ఎక్కడమ్మా? ఏ ఊరు? వచ్చినా ఖాళీ సంచి చేసుకొని అయిపోయిందండి. ఫుల్ సంచి బిగించుకొని వెళ్తుంది సినిమా తర్వాత. ఏసే బొంబాయిలో ఫ్లాటా, ఇక్కడ ఫ్లాటా? ఎక్కడేనా? సరే, ప్రస్తుతానికి ప్యాన్ ఆంధ్ర, ప్యాన్ తెలంగాణ, తర్వాత ప్యాన్ ఇండియా వెళ్ళిపోద్ది ఆ అమ్మాయి కూడా. ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్న ప్రొడ్యూసర్స్కి, మా దర్శకుడు శ్రీధర్ సిఫానా గారికి, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మా మంచి వేషాన్ని ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన రాఘవేంద్రరావు గారికి చాలా థ్యాంక్. ఈ సినిమా August 19th థియేటర్లో వస్తుంది, చూసి బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. చామంతి పువ్వా 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 మంతి పూల మేడ కట్టనా రంగలి రవ్వ రవ్వ ఏంటండి అది? కొట్టో కొట్టో కొబ్బరికాయ ప్రేమక ముందు బుష్ బుష్ ఏంటి మధ్యలో? మీరు ఎంచుకున్న రాగం ఏంటి? మీరు పాడుతున్న తాళం? ఫస్ట్ లైన్ బాగానే పాడా కానీ సెకండ్ శంకర్ వచ్చేసారు. గూడుపుట అని హిట్ జీలో. అలాగే నా సినిమా గూడుపుట అని G5లో మంచి వ్యూస్తో చాలా బాగా హిట్ అవుతుందండి. అందరూ చూసి నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. బాగుంటుంది. ఏం చేయాలి అని మా డైరెక్టర్ గారు మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీధర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సినిమా అంటే ఎప్పుడు ఒకరి విజన్, మిగతా అందరి కష్టం. రాఘవేంద్రరావు గారి విజన్కి మేమందరం కష్టపడి పనిచేసాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అందరూ చాలా బాగా చేశారు. సప్తగిరి అన్న కానీ, ఫ్లోర్ స్టెప్ బాగా వేసాం కదండి. సుధీర్ గారు కానీ అందరూ చాలా బాగా చేశారు. అండ్ సుధీర్ అన్న నాకు సాంగ్స్లో బాగా హెల్ప్ చేశారు. అండ్ అది ఫ్లోర్ స్టెప్ కాదు, క్లీన్ చేసేటప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్. అందరు ఖచ్చితంగా చూడండి August 9th. ధ్రువ కానీ, లలిత కానీ, మనోజ్ కానీ, ఇలా అందరూ పేరున చాలా చాలా కష్టపడి ఈ ప్రాజెక్టు గర్వంగా చెప్తున్నాం. మిమ్మల్ని నవ్వించి పంపిస్తాం. మీరు నమ్మి రండి చాలు మమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అండ్ మావాడు పుష్పలో ఒట్టి చూపుతోనే కొట్టాడు. వెంటనే ఆ పిక్చర్ చూడంగానే తను కవర్ చేసి ఇంతమందిలో చేస్తావా లేదా అని అడిగితే వెంటనే ఒప్పుకున్నాడు. ఇందులో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు ఇతను అనంత్. మాతాజీకి 68 ఏళ్ళ, ఆ ముసల్దాని మొగుడికి 28 ఏళ్ళ. DNA టెస్ట్ ఫలితాలు చూసి వైద్య రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 100% matching is highly impossible, but it has happened. పెద్దనా కళ్ళు తెరిచారంట. సార్, మీ రియల్ లైఫ్లో లవ్ ఏమైనా ఉందా? ఇక్కడ స్టేజ్ మీద సరిగా మాకు వినపట్లేదు. ఏమన్నావు? మీ రియల్ లైఫ్లో లవ్ ఏమైనా ఉందా అని అడుగుతున్నా సార్. లవ్ స్టోరీ ఇన్ యువర్ లైఫ్. యా, ఉంది. చెప్పండి సార్. మై వైఫ్ పల్లవి ఇస్ మై లవ్. సీరియస్లీ అంతే. వన్ లవ్, వన్ లైఫ్, వన్ వైఫ్. ట్రైలర్ గురించి ఏమన్నా ఎందుకన్నా? యా, మీరు ఈ సినిమాలో అనుపమంతో యాక్ట్ చేశారు కదా, అనుపమంతో చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అనుపమ నిజం లైఫ్లో కూడా బయట ఎలా అంటే సినిమాలో ఎలా ఉంటుందో బయట కూడా అలాగే ఉంటుంది. మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్. అమ్మాయిని చూస్తే అలా చూస్తూ ఉండిపోవచ్చు. యూ లవ్ హర్. ఆల్ ఆఫ్ us love her. Okay guys, I want the director to say a few words. Nikhil garu last question relevant to the film. Hi bro. Hi Anna. మీ పేరు? సత్య. ఏం చేస్తుంటావు? బీటెక్ సెకండ్ ఇయర్ ట్రిపుల్ ఈ.
అది తెలుసమ్మా. ఏ బీటెక్? ట్రిపుల్ ఈ అన్న. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్. ఎలక్ట్రికల్ అన్న. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో స్వాతి రెడ్డి ఉంది కదా, ఆవిడ కాకుండా అనుపమ ఎంట్రీ మరి. స్వాతి నీకు ఇష్టమా ఏంటి? ఫ్యాన్స్, పార్ట్ 1కే ఫ్యాన్. సరే నేను ఆన్సర్ చెప్తాను, ఎవరికి చెప్పొద్దు, సినిమాలోనే చూడాలి. నాకు స్వాతికి బ్రేకప్ అవుద్ది. ఇప్పుడు గుజరాత్ కదా మరి, సినిమా బ్యాక్ డ్రాప్ నార్త్లోకి ఎలా షూటింగ్ చేశారు? అంటే ఓకే, ఐ వాంట్ సే సంథింగ్ మీనింగ్ఫుల్. మంచి క్వశ్చన్ అడిగావమ్మా. ఒక్క సెకండ్, ఐ వాంట్ సే సంథింగ్ గైస్. ఓకే గైస్, తను చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. నార్మల్గా మన సినిమాలు ఎందుకు తీస్తాం? ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తాం కదా. కానీ నాకేంటంటే సినిమాలు ఎంటర్టైన్మెంటే కాకుండా చిన్న మెసేజ్, చిన్న ఎడ్యుకేషనల్, చిన్న ఉండాలని నాకు ఎప్పుడు కోరుతాను. కార్తికేయ సినిమాలో మీరు ఫస్ట్ పార్ట్ చూస్తే దేవుడు ఉన్నాడా లేదా అని మనం ఒక పెద్ద క్వశ్చన్ అడుగుతాం. అంటే దేవుడు అంటే ఏ దేవుడు అని ఉండొచ్చు. ఇట్ కుడ్ బి జీసస్ క్రైస్ట్, ఇట్ కుడ్ బి అల్లా, ఇట్ కుడ్ బి మన కృష్ణుడు, ఎవరన్నా ఉండొచ్చు. కానీ ఆ క్వశ్చన్ ఎప్పుడు మనకు ఉండేది. సెకండ్ పార్ట్లో ద్వారకాకి వెళ్ళి కృష్ణుడి గురించి చేసిన సినిమా. అండ్ చాలాసార్లు మన హిస్టరీ మనం మర్చిపోతుంటాం. మనకు గుర్తుందో లేదో మన మైథాలజీ, మన రామాయణం, మన మహాభారతం, ఆల్ దీస్ హిస్టారిక్ థింగ్స్ మనం మర్చిపోతుంటాం. సో దాన్ని లైట్గా గుర్తు చేస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ. సో అందుకే ద్వారకాలో పెట్టాం కృష్ణుడి గురించి కాబట్టి. గుడ్, ఓకే. నాకు సూట్ అయిందా ఇది? ఫ్యూచర్లో కృష్ణుడి మీద కాకుండా హనుమంతుడి మీద సినిమా తీసినప్పుడు డెఫినెట్లీ. బట్ థ్యాంక్ యూ సో మచ్. వద్దండి, వద్దు వద్దు వద్దు. ఐ రెస్పెక్ట్, కానీ నాకు సూట్ అవ్వలేదు అనుకుంటాను. సో యా, అంటే నాకు తెలిసి కత్తి, నాకు తెలిసి ప్రభాస్ బాయ్ పట్టుకుంటే బాగుంటుందేమో. చందు గారు కత్తి దూశారు. మొత్తానికి సినిమా అనేది థియేటర్లోనే చూడాలి. కన్నులకే కానుకవే చిన్ని గుండెకే ఊపిరివే వెన్నెలకే వెలుతురివే నందెలలో సౌవడివే పువ్వులని నవ్వులని పెంచిన అందం నీదేలే. బిఎం క్రియేషన్స్ బ్యానర్పై పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో నిర్మాత పప్పుల కనకదుర్గారావు నిర్మిస్తున్న చిత్రం వాడెవడు వీడెవడు మన ప్రేమకు అడ్డెవడు. తాజాగా ఈ సినిమా యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. వాడెవ్వడు వీడెవ్వడు మన ప్రేమకు అడ్డెవ్వడు. ప్రొడ్యూసర్ గారు పప్పుల కనకదుర్గారావు గారు నాకు చాలా తక్కువ టైంలో చాలా దగ్గరైన వాడు. నేను మామూలుగా ఇప్పుడు దాకా 400 పైగా ఆర్టిస్ట్గా యాక్ట్ చేసి ఉంటాను. నేను రైటర్గా 100 సినిమాల పైన రాస్తుంటే మీకు తెలుసు, డైరెక్టర్గా చేస్తున్నాను. దుర్గారావు గారు వాళ్ళు సినిమా తీస్తూ అందులో పోసాని గారికి ఒక క్యారెక్టర్ ఉండాలి, ఆ పలానా వేషం పోసాని గారిని పిలవండి అంటే అప్పటిదాకా ఆ డైరెక్టర్కి కానీ ఆ క్రూకి కానీ ఆ క్యారెక్టర్ నాకు అనుకోలే. వాళ్ళు ప్రొడ్యూసర్ గారు చెప్పారు ఇది పోసాని గారు అయితే బాగుంటాడు అని. ఇప్పుడు ఈ దుర్గారావు గారు అందులో 10 రోజులు 12 రోజులు వేషం చేశాను.
ఈ 10-12 రోజుల్లో నా క్యారెక్టర్ అయ్యే లోపు ఆయన నాకు చాలా సన్నిహితంగా అయిపోయాడు. మా ఇద్దరి మధ్య సినిమా తీయటాలు అనే టాపిక్ వస్తే సినిమా చేద్దాం అనుకున్నాం ఇద్దరం. ఆయన నాతో సినిమా చేయాలి, నా డైరెక్షన్లో నేను మెయిన్ క్యారెక్టర్ వేసి. నేను నా గురించి మీకు తెలుసా దుర్గారావు గారు, అన్నీ తెలుసా అన్నాడు. అన్నీ తెలుసు మీ గురించి నాకు, మీరంటే నాకు ఇష్టం, సంవత్సరానికి 2 సినిమాలు తీస్తాను మీతో, నేనే కథ అడగను, మీరు చెప్తే వింటా, మీ మీద నాకు నమ్మకం. సినిమా హిట్టా ఫ్లాపా ఇవన్నీ ముందుగా ఎవరు చెప్పలేరు కాబట్టి ఒక నమ్మకమైన మనిషి నాకు కావాలి. మిమ్మల్ని నేను నమ్మే, మీకు పరిచయం కాకముందే మీరంటే నాకు నమ్మకం, మీ మాటలను బట్టి మీ చేతలను బట్టి అని ఇదిగో ఈ సినిమా దాకా నన్ను తీసుకొచ్చారు. ఇలా చేయి అని చెప్పి డైరెక్టర్, ఆర్టిస్ట్, రైటర్ అండ్ ఇంకేమని చెప్పాలి, గుడ్ మ్యాన్ సార్ గురించి. సో వచ్చి పక్కకు వచ్చి ఇలా చెయ్యి అలా చెయ్యి, ఏం ప్రాబ్లం లేదు, నేనే కదా చూసుకునేది, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి నీకు ఏమైనా చెప్తున్నారా, ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి మళ్ళీ చేపించారు. సో అలా కాన్ఫిడెంట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మా కాన్ఫిడెంట్ లెవెల్స్ మాకు ఉన్నాయని తెలుసు, బట్ అలా సపోర్ట్ ఇచ్చే ఒక హ్యాండ్ ఉంటేనే మేము ఇంకా బాగా చేయగలము. సో థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడి చాలా ఎంకరేజ్ చేశారు, లేదు కొంచెం ట్రై చేయొస్తుంది అని చెప్పి. మేమందరం కొత్త యాక్టర్స్ అయినా సరే తను ఇక్కడ కొంతమంది డైరెక్టర్స్ కొన్ని విషయాల్లో చిరాకు పడుతూ ఉంటారు, అట్లా కాకుండా దగ్గరుండి చెప్పి సీన్ టు సీన్, బిట్ టు బిట్ మాతో అంతా చాలా క్లారిటీగా, అంటే సీన్ ఫైనల్ వచ్చేంత వరకు చాలా కష్టపడి అండ్ ఎట్లానే మాకు చాలా సపోర్ట్ చేసినాక నాకు ఏదైనా అప్లాస్ కానీ వస్తే దాని హోల్ క్రెడిట్ గోస్ టు పోసాని సార్. ఇంకా ఈ మూవీలో వర్క్ చేసిన నా కో ఆర్టిస్ట్, మా టెక్నీషియన్స్, డిఓపి గారు సార్, మీ పేషెన్స్కి అట్లనే మేము చేసినటువంటి దాన్ని డిఓపి గారికి ప్రతి ఒక్కళ్ళకి కూడా వందనాలు తెలియజేసుకున్నాను. నన్ను ఏదన్నా లోటుపాట్లు ఉంటే క్షమించండి. ఇది ద ఫస్ట్ మూవీ, మీరందరూ ఆదరిస్తారని చెప్పేసి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మమ్మల్ని అందరినీ కూడా చూసి మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంట్లో కూర్చుంటే సార్ చేసి పెట్టారు సినిమా, సార్కి కృతజ్ఞతలు. మీ అందరూ మా ఈ సినిమాని రాజ్యం తీసుకెళ్ళి అంత ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ సార్. ఎల్లిపోకే సామరియా ఉండిపోవే ఓ ఘడియా, ఎల్లిపోకే సామరియా నువ్వు వెళ్ళే నా దునియా, ఎల్లమగ సామరియా ఉండిపోవే ఓ ఘడియా, ఎంతసేపే సామరియా గుండెల్లో ఈ గొడవ, ఎంతసేపే సామరియా నన్ను చేరని నావా, ఎంతసేపే సామరియా చిన్నవాడి గుండెల్లో ఈ గొడవ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం ఫిల్మ్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటి న్యూస్లో అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.